ఇక 25వ తారీఖు కిస్మిస్ స్టార్ట్ అయింది. 25వ తేదీ 24 నుంచి స్టార్ట్ అయిపోతుంది కిస్మిస్. 25 చేసుకోండి. 26 కూడా మిగిలింది సగిలింది ఎవరికి పెట్టబాకండి అమ్మా. చేసుకుని మీరు మీ ఇంట్లో పిల్లలు తిని మిగలు పెట్టుకుని మళ్ళా 26 కూడా తినండి. అంతేనా? మాట్లాడండి స్వామి. అంతేనా? అంతేనా? అంతేనంట. మీరు చేసుకుని మీరే తినండి. మీరు చేసుకుని తిని నా బంగారు తల్లిల్లారా వినండి, చేసుకుని తిని అంత మిగిలేటట్టే చేసుకోండి. కొంచెం పేదోళ్ళు ఉంటారు కదా, పక్కనోళ్ళు పేదోళ్ళు ఉంటారు కదా. అంటే పక్కనోళ్ళ కంటే ఇంకా మీ ఇంటి పేరటోళ్ళకి, మీ చిన్నమ్మకి, మీ పెద్దమ్మకి, మీ ఆంటీకి వాళ్ళకే పంపించమని కాదు నేను చెప్పేది. పాపం ఎవరైనా పేదవాళ్ళు కానీ చేసుకోలేని వాళ్ళు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మీరు ఏం చేయాలి? పెట్టాలి. అసలు క్రిస్మస్ అంటేనే ఏంటి పంచడం, ఆనందాన్ని పంచడం. దేవదూతలే వచ్చి భూలోకానికి పంచెళ్ళారు ఆనందాన్ని. నువ్వు మాత్రం తలుపేసుకుని వండుకున్న వాసన కూడా బయటకు పోనీయట్లే. రే ఖర్చు పెట్టి చేసేవి నాయన, వాసన బయటకు పోనీకయ్యా. తలుపేసుకొని మొత్తం నా ముఖం మీదకి ఫ్యాన్ పెట్టయ్యా, టే రావాలంతా. పంచండి. దేవుడు మీకు కొత్త వస్త్రాలు ఇస్తే, పాత వస్త్రాలు పోయిన సంవత్సరం ఉన్నాయి కదా అవి తీసి చినిగిపోయిన తర్వాత, ఊడిపోయిన తర్వాత, పాసిపోయిన తర్వాత, బెజ్జలు పడిపోయిన తర్వాత అప్పుడు కాదు అయ్యారా బట్టలు ఇస్తారా అనేది. బాగున్నప్పుడే శుభ్రంగా వాటిని వాష్ చేయించి, శుభ్రంగా ఐరన్ చేయించి, వింటున్నారా? నా కొత్త బట్టలు 2 జతలు ఇచ్చాడు కదా దేవుడు. ఈ పోయిన సంవత్సరం ఎవరికన్నా ఇద్దాము. పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే పాపం పిల్లలు, అదే ఎవరికన్నా హెల్ప్ చేయండి. అర్థమైందా? చినిగిపోయిన బట్ట కూడా ఒక్కొక్క తల్లి బయటపడి అడబెట్టు మసిగుడ్డకు పనికి వస్తుంది. అన్నీ మసిగుడ్డ మొఖాలే. చినిగిపోయిన బట్ట కూడా బయట పోనీదు. అయ్య బాబో, మరి దేవుడు ఎట్లా ఇస్తాడు మనకు? ఫ్లోటింగ్ ఉందనుకోండి, వాటర్ ఫ్లోటింగ్ ఉందనుకోండి, నీళ్లు, పాత నీళ్లు పోతూ ఉంటే, ఈ పాత నీళ్లు పోకుండా ఉంటే కొత్త నీళ్ళు వస్తాయా? మరి అదే రావని తెలుసుకోమని చెప్తున్నా. మీకు కొత్త నీళ్ళు కావాలంటే పాత నీళ్ళు ఏం చేయాలా? అది అర్థమవుతుందా? ఆ పాత నీళ్ళు పంపించేమన్నాడని పెద్దోడు సొక్క చిన్నోడికి, చిన్నోడు సొక్క పొట్టోడికి సైజులు చేయించబాకండి తల్లులారా. నా మాట వినండి. ఇప్పుడు నేను చెప్పేది నిజం. అట్లా కాకుండా దేవుడు మీకు ఇచ్చిన సమృద్ధి కొలది పేదవాళ్ళని ప్రేమించండి, పేదవాళ్ళకి సహాయం చేయండి. ఎవరైనా పాపం ఇబ్బందుల్లో ఉంటే మీదైన శైలిలో సహాయం చేయండి. వడ్డీలకి ఇవ్వడం, అప్పులకి ఇవ్వడం అట్లా కాదు నేను చెప్పేది. చేతనైనంత వరకు సహాయం చేయండి. ఎవరన్నా కనుక ఇబ్బందులు పిలిచి ఏంటి అలా ఉన్నారు, పండుగ చేసుకోవట్లేదా అని మీరు సహాయం చేస్తే సంతోషమే.